ఫ్రైడ్ చికెన్ అనేది వరల్డ్ వైడ్ పాపులర్ అండి. సో ఇది కోన్ పిజ్జా. కోన్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. కూలెక్స్ ఇండస్ట్రీస్లో కోన్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉంది. వీటి గురించి సందేశ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఇది కోన్ పిజ్జా మీకు ఇటలీలో బాగా ఫేమస్ అండి. స్టార్టెడ్ దేర్ అండ్ వరల్డ్ వైడ్ ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది. లాట్ ఆఫ్ ఫ్రాంచైజీ కంపెనీస్ కూడా వచ్చినాయి. దానికి 2 మిషన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ కోన్ మేకింగ్ మిషన్ అండ్ దట్ ఈజ్ ఎన్ ఓవెన్ అనమాట. కోన్ తయారు చేసిన తర్వాత కోన్ తయారు చేసిన తర్వాత టాపింగ్స్ వేసి దానిలో చీజ్ కానీ ఇవన్నీ బేక్ అవుతాయి. ఓకే ఓకే. సో ఒకసారి సో దీనికి ఏంటంటే మీకు జస్ట్ డౌ బాల్ అండి. ఓకే. సో ఇది డౌ బాల్ తీసుకొని డౌ బాల్ దీనిలో వేసిన తర్వాత ఇది ప్రెస్ చేస్తే కోన్ షేప్లో ఫామ్ చేసేస్తుందండి. ఓకే. విత్ ఇన్ 3 మినిట్స్లో మీకు ఆ కోన్ బేక్ అయిపోద్ది. ఓకే. బేక్ చేసిన తర్వాత మనం టాపింగ్స్ వేసి ఇదిగోండి కోన్లో ఫామ్ అవుతుంది ప్లస్ బేక్ కూడా అయిపోతుంది. బేక్ కూడా అయిపోద్దండి. ఇట్స్ ఎ బేకింగ్ మిషన్ అండ్ ఫార్మింగ్ మిషన్. హెవీ డ్యూటీ మిషన్ అండి. ఈవెన్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఈ మిషన్ వాడచ్చు. చాలా మంది ఏంటంటే కోన్స్ ప్రొడక్షన్ చేసి కూడా మీకు వాళ్ళ అవుట్లెట్స్ పంపించుకొని అక్కడ ఈ ఓన్లీ ఈ ఓవెన్ కూడా పెట్టుకుంటారు. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎక్కువ బల్క్ గా మనం చేసుకోవచ్చు. సో సేమ్ డే కన్సంప్షన్ కి అవుతే నో ప్రాబ్లం. ఓకే ఓకే. ఒక రోజులో మనకి ఎక్కువ సేలింగ్ ఉంది, బిజినెస్ ఉంది అన్నప్పుడు దగ్గర 100 అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది రొటేటింగ్ ఓవెన్ అండి. సో ఇక్కడ చూస్తుంటే ఈ స్ప్రింగ్స్ అనేది రొటేట్ అవుతున్నాయి కదా. ఈ కోన్స్ దీనిలో డ్రాప్ చేసాం అనుకోండి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. అండ్ స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదిగోండి లో స్పీడ్, హై స్పీడ్ అండ్ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసినటువంటి టాపింగ్స్ అంటే ఆ వెజ్జీస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ బేక్ అవుతుంది. టాపింగ్స్ అండ్ చీజ్. సో ఇక్కడ లోపల చూస్తుంటే కన్వేయర్ ఉంటుందండి. సో లోపల నుంచి బయటికి ఇదేంటంటే విజువల్లీ కస్టమర్కి ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పెద్ద బ్రాండ్స్కి వెళ్తే పిజ్జా ప్లేట్ ఒకవైపు పెడితే ఇంకో సైడ్ ఎలా వస్తుందండి. సో సిమిలర్ గా ఆ వేలో ఏంటంటే రొటేటింగ్ ఓవెన్ అనమాట. కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది. ఫాస్ట్ ప్రొడక్షన్ కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది కోన్ బేక్ అయిపోయి ఉంటుందండి. చూద్దాం. కోన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఈ కోన్ తీసుకొని టాపింగ్స్ వేసి మనం అన్ని చేసుకోవచ్చు. సో ఇది కోన్ అనేది రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ వచ్చింది సార్. ఇప్పుడు పిజ్జా సాస్ అప్లై చేసి లోపల పక్క వెజిటేబుల్స్ వేసేసుకోండి. చీజ్ కూడా వెజిటేబుల్స్తో పాటు టాపింగ్ ఇచ్చుకోవచ్చు. కొద్దిగా వెజిటేబుల్స్, కొద్దిగా చీజ్, కొద్దిగా వెజిటేబుల్స్, కొద్దిగా చీజ్. ఇదిగోండి. సో ఇప్పుడు ఈ కోన్ ఏంటంటే డైరెక్ట్గా రొటేటింగ్ ఓవెన్లో పెట్టేస్తాం. ఓకే. సైజ్ కొంచెం పెద్దదే. ఒకేసారి ఇక్కడ మనం ఎన్ని పెట్టచ్చు సార్? ఇట్లా 10-12 ఉన్నట్టు. సో ఎట్ ఎ టైం 12 వరకు పెట్టుకోవచ్చు అండి. అది విత్ ఇన్ 5 మినిట్స్లో అది బ్రేక్ అయిపోతుంది. ఓకే. ఒక 5 నిమిషాలు లాగితే మనకి రెడీ అయిపోద్దండి. దీనికి ఎంత సార్ పవర్ కన్సంప్షన్? ఈ డీటెయిల్స్ చెప్పండి. ఇది అరౌండ్ 2 కిలోవాట్ అండి. ఇది అరౌండ్ 2 to 3 కిలోవాట్ ఉంటుంది సైజ్ ఆఫ్ ద మిషన్ బట్టి. సో తీసుకుంటే రెండు కలిపి తీసుకుంటేనే ఈజీ ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే బేకింగ్ ఇవన్నీ మనం రెడీగా ఉంచుకుంటాం కానీ కప్స్ మళ్ళీ వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలి అని అంటే ఆ కోన్స్ అనేవి ఇబ్బంది. సో ఈ విధంగా చూడొచ్చు. సో కోన్ చక్కగా ఇగో మనకి చీజ్ ఇక్కడ మెల్ట్ అవుతుంది అంటే లోపల కుక్ అవుతున్నాయి, బేక్ అవుతుందని చెప్పి దాని అర్థం తెలుస్తుంది ఇక్కడ మనకి. సో ఎట్ ఎ టైం ఇన్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి ప్రస్తుతం పవర్ తో ఉన్నవి అవైలబుల్ ఉన్నాయా? ఓన్లీ పవర్ ఏనండి, దీంతో గ్యాస్ తో ఉండదు. సో ఆప్షనే ఉండదు అసలు గ్యాస్ తో. కానీ భారతదేశంలో అయితే మొట్టమొదటిసారి ఇలాంటి మెషిన్స్ ఇవి చూడడం. అది కూడా యాక్చువల్లీ ఇండియాలో తయారు చేస్తుంది మనమేనండి. వి ఆర్ ఎక్స్పోర్టింగ్ దిస్ మిషన్ ఆల్సో. ఓకే. అండ్ ఈ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 8 years నుంచి చేస్తున్నాం. ఇండియాలో లాట్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. తీసుకుంటున్నారా? వీటి గురించి మాల్స్ లో చిన్న కియాస్క్ పెడుతున్నారు, సెపరేట్ స్టోర్స్ పెడుతున్నారు. ఈవెన్ గుడ్ ఫ్రాంచైజీ కంపెనీస్ మన దగ్గర కొనుక్కొని వాళ్ళు ప్లాన్ చేసి ఇచ్చుకుంటారు. అంటే కోన్ మేకింగ్ దగ్గర నుంచి కంప్లీట్ ఎంత టైం పడుతుంది మనకి? అదే 3 minutes అండ్ 3 to 4 minutes, 8 minutes. కోన్ రెడీ ఉంది అనుకోండి 3 to 4 minutes. అంతే. ఒక 5 నిమిషాల్లో
వెంటనే అడగగానే అంతే. మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. అయితే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. పిజ్జా అంటే మనకి జస్ట్ ఇట్లా ఫ్లాట్ గా అవును. రౌండ్ గా ఇచ్చేదే ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ కోన్ అంటే చూసినవైతే మీకు ఇట్స్ ఈజీ టు ఈట్ అండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ లో కోన్స్ చూస్తాము అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ లో కోన్స్ చూస్తాము. అదేంటంటే ఎంజాయ్ చేస్తారు తింటూ. ఎగ్జాక్ట్లీ. సో అదే మనకి పిజ్జాలో కూడా అంతేనా. కోన్ పిజ్జా మీకు రెడీ అయిపోయిందండి ఇక్కడ కన్వేయర్ పైన. వావ్. చీజ్ మెల్ట్ అయింది, లోపల వెజిటేబుల్స్ కూడా. ఈజీగా తెలుస్తుంది. Yeah. వేడి ఉంటుంది మనకి కొంచెం. అంత వేడిగా ఏం లేదు. వేడి ఉంటది, ఇందాక ఆపా కదా, అందుకని మీకు అవుట్ సైడ్ వచ్చిందో ఆపా. కంప్లీట్ గా మెల్ట్ అయిపోయింది. మనం వేసేటప్పుడు కూడా అంటే తినేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవ్వదా వెజ్జీస్ అన్ని బయటపడతాయంటే లోపల ఆల్రెడీ 2-3 సార్లు మీరు చీజ్ వేసాము. సో ఎక్కడెక్కడ లేయర్స్ చీజ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకొంచెం వేస్తే ఇలా బయటికి పొంగింది అనుకోండి, బాగుంటుంది. ఫైన్. బట్ ఇలా అయితే అసలు తెలియదండి. ఫస్ట్ ఐస్ క్రీమ్ అనుకుంటారు, బట్ తింటే తెలుస్తుంది ఇది పిజ్జా కోన్ అని పిజ్జా. చెప్పి. ఇదిగో దియా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి దియా గారు తీసుకోండి. హాయ్ దియా. హాయ్ దియా, ఇష్టమా నీకు కోన్ పిజ్జా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం కదా. నైస్. సంతోష్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చూసిన అన్ని మెషిన్స్ కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేవి, కొంచెం ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. బట్ థ్యాంక్ యూ సో మచ్, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి మెయిన్ రీజన్ ఒకటేనండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అది కూడా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్విప్మెంట్ కావాలి, దాంతోపాటుగా బెస్ట్ ఐడియా కూడా కావాలి. అలాంటి ఐడియాస్, ది బెస్ట్ ఐడియాస్ ఇస్తున్నారు కూల్ లెగ్స్ ఇండస్ట్రీస్ వారు.